శ్రీనిలయుడై ఎప్పు చిద్విలాసుండు శ్రీధవుడు భూధవుడు శ్రీనివాసుండు సతులతో తన సదస్యులతోడ వచ్చి శ్రీరస్తు విజయోస్తు అనుచూ దీవించే. సూర్య,
భైరవి, చాముండి, రౌద్రదేవి, కరాళ కంటిని, భద్రకాళి, మాయామోహిని, మంత్రాక్షరి, శ్రీ రుద్రాక్షరి. ఓం ఓం హ్రీం ఐం. సూర్య, మనిషి చూడటానికి అందగాడివి, మాటల్లో ప్రవర్తనలో మోసాలు చేసే నీచ హృదయం గలవాడి. అంతెందుకు, నీ చూపులతో ఈ భూమిని దహించి వేయాలన్నంత ఆవేశం నీలో ఉంది. సరే, ఎందుకు ఆలస్యం జరిగింది? భేతాళ రుద్ర వచ్చాడు. నీ మనసు కోరుకున్న వ్యక్తిని చూడు. నువ్వు వచ్చే దారిలో నిన్ను సంహరించడానికి అది చేసిన కుతంత్రాల నుంచి నేను తప్పించి ఇక్కడికి చేర్చాను. ఎందుకో తెలుసా? నాకు నువ్వు కావాలి. మానవత్వం, మంచితనంతో ప్రవర్తించడానికి దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఆశలతో ఉన్న వ్యక్తిని నువ్వు హత్య చేశావు. ప్రాణం పోయిన అందులోని ఆత్మ ఊరికే వదలదు. చూసావుగా ఎలా పగతో రగులుతోందో. నీ ప్రాణాలే దాని లక్ష్యం. మానవత్వం నశించి మంచితనాన్ని మసి చేశావు. కపటంతో నిండినది నీ మనస్సు. గుట్టు వెప్పి చూసావుగా తను ఎంత పగతో రగిలిపోతోందో. తనకు కావాల్సింది నీ ప్రాణాలు. ఎలాగైనా నన్ను రక్షించండి, నేను బ్రతకాలి. నిన్ను నేను రక్షిస్తాను. ఆ శక్తి నాలో ఉంది. కానీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. కపటంతో నిండినది నీ మనసు. గుట్టు విప్పు. చెప్పు, ఎందుకు ఈ కపట వేషం ధరించావు? నువ్వు ఈ మారు వేషాన్ని తీసేయి. నన్ను క్షమించండి. నిన్ను చేసినవన్నీ నేరాలే. మీ దగ్గర నేనేమి దాచకుండా అన్నీ ఒప్పుకుంటాను. నేనేదో సాధించాలి. అందుకు నేనేం చేయాలన్న వెనుకాడను. దయించి నన్ను అనుగ్రహించండి స్వామి. నీ చూపుడు వెలును కోసి ఆ రక్తాన్ని భేతాళ రుద్రునికి రక్తాభిషేకం చేయి. నువ్వు భేతాళ రుద్రుడికి ప్రీతిపాత్రుడు అయ్యావు. ఇక నువ్వు అన్ని విషయాలు ధైర్యంగా చెప్పచ్చు. చెప్పు. చెప్తాను, అన్నీ చెప్తాను. మనసా వాచ కులదైవాన్ని నమ్ముకుని కులవృత్తిని చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించే మంచివాళ్లు గల ఓ చిన్న గ్రామం, అదే కులకలూరు.
అమ్మా దేవి సరేలే పులి చూద్దాం ఆడతారా ఏంది? టైం లేదు బాబు, వేరే పని ఉంది, నేను వెళ్ళాలా. ఆడేదానికి కావాలంటే ఇంకోసారి వస్తాం. ఓర్పు కొంచెం కూడా లేదు. ఇంతకు ముందు ఉండే ఇప్పుడులే. ఏంటి ఏందిరా చెప్తున్నారుగా? ఓర్పు ఓర్పు. అది లేదు. దేవుణ్ణి నమ్మాలి, లేదంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. ఇప్పుడు ఆ పేరు మీద చాలా మంది మోసాలు చేస్తా ఉంటారులే. మీరు చెప్పండి. అనాచారం వల్లే ఆ ఏనుగలా ప్రవర్తించింది, మదం ఎక్కి కాదు. అది వాని కర్మ. వర్మ నువ్వు మాట్లాడుకు. సరే, ఆ మావిటోడు గురించి కదా చెప్తా ఉండేదా? నువ్వు నా పక్కన కూర్చో. ఏంటిది? ఈ పూలు రా ఏకతాదు. ఉత్సవాన్ని ఆపారు. ఎవరు? సాక్షాత్ ఆ దేవే. అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అతి మానేసి పక్కకు జరిగి కూర్చో. సరే, ఇటు కాదు, అటు జరిగి కూర్చో. రామంటుంటే ఇక ఉత్సవాలు ఆగిపోతాయి, అనర్థాలు జరుగుతాయి. దేవి కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయి గుడిలో ఆత్మహత్య చేసుకుంది కదా. దాని ఫుల్ డీటెయిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉండే సిఐ మనోడే. వేరే కులం వాడిని ప్రేమించిన కారణంగా ఆ అమ్మాయి ఆత్మహత్య ఆ చేసుకుంది. డీటెయిల్స్ పోలీస్ నువ్వు స్టేషన్ నోరు మూసుకుని ఉండరా? ఇన్నేళ్ళైనా దాన్ని పట్టుకుని ఏలాడాలా? కావాలంటే ఆ ఊరు తెప్పిద్దాం. నువ్వు అర్థం చేసుకుని మాట్లాడతావు. ఏందిరా? ఆ అమ్మాయి ఇచ్చిన శాపం 7 జన్మల వరకు వెంటాడుతుంది. ఎన్ని జన్మలో? 7. 1 2 మనం కాదు, ఆహా. మనది 8లే. నువ్వు గవలేసి చూడండి. ఎన్ని ఉన్నాయి చూస్తా. నువ్వు కదా ఆయన చూడండి, ఆయన చూడండి. క్షుద్రాత్మలు, కానీ పరిహారం మాత్రం ఏమీ కనిపించడం లేదు. కాషాయ వస్త్రాలు ధరించి ఒకతను ఇక్కడికి వస్తాడు. పచ్చ సొక్కా వేసుకొస్తుందా? కాదు, ఎర్ర సొక్కాయే. నువ్వేమిట్రా? ఎర్ర సొక్కా ఇంట్లో ఉంటుందిరా. ఆయనతో సంబంధం లేదు కానీ నోరు మీహ. లేకపోతే నీ మాదిరి దిగంబర సాగులో ఉండాలంటావా? అతడే రక్షకుడు. ఈ గ్రామాన్ని రక్షిస్తాడు. ఈ గ్రామం సకల సంపదలతో తులతూగుతుంది. ఆయన చెప్పిన మాట విన్నావా? ఒక రక్షకుడు వస్తాడట. ఎవరు వస్తారో? ఒకవేళ వచ్చినా మనల్ని అందరిని మోసం చేసి ఉండే దేవుడుసుకుపోతాడు. జ్యోతిష్యుడు పెద్ద పేరుగలోడు. పేరు గొప్ప, ఊరి దెబ్బ. ప్రపంచంలో అందరూ గొప్పవాళ్లే కదా. గొప్పోళ్ళు ఎవరో గొప్పోళ్ళో, డబ్బు బాగుంటే అందరూ గొప్పోళ్లే. అదే సంగతి. ఈ విషయం నాకు తెలవదే. నోరు పూసుకొని పని కానీ. కానీ రాఘవా, కొంచెం ఉండరా. ఒరే, మన భారత్ వచ్చిందా? అరే నువ్వు అనుకున్నట్టు ఓటుకుంటా కాదు, నిండుకుండా దగ్గరికి వెళ్తే పళ్ళురాలు కొడతాయి. నిండుకుండైనా దాన్ని నీ చేతనం అవుద్దా? కావాలంటే చూసుకో. దాన్ని చేతులతో అమ్మా నాన్న ఆట ఆడిస్తాను రా. అమ్మా నాన్న అదేంటి? అదేంటో చూడాల్సిందే. తెలుస్తుందిలే, నీకే తెలుస్తుందిలే. రే రాఘవా, నేను సూపు చూసుకొస్తాను. నువ్వేనా ఉండు. నువ్వేడికి వచ్చేదే? వస్తే నిన్ను చూసి నేను స్నానం చేయలేదనుకుంటే. క్షమించు భారతే, కొంచెం ఆలస్యమైంది. నేను ఆలస్యమేలే. దీన్నే మనసులో కలవడం అంటారు. నిజం చెప్పు భారతే, ఒంటరిగా ఉన్న నీ జీవితానికే ఓ మగతోడు కావాలని ఆశగా లేదా? నీ అందమైన శరీరం నాలాంటి యువకుడు మోజులో పడాలని నీకు ఆశగా లేదా భారతి? ఈ కొండ ఏంది ఎలా బదలైంది? ఆమె కొండ కదా, అలాగే బదలవుతుంది. నాకు బదలవుకుంటే చాలు.
ఎవరు చేసిన కర్మ వారు అప్పుడే వచ్చినావా అది నాకు తెలుసు. అవును, ఏంటి ఇలా పగిలింది? ప్రస్తుతానికి మేపులేమీ వద్దు, చూపులతోనే సరిపెట్టుకో, లేకపోతే ఇలాగే అయిపోద్ది. పోరా గాడిద ఏమన్నా? పోరా గాడిద అన్న అది అలా మర్యాద చెప్తే వెళ్తాను కదా. ఆ. ఎన్ని రోజులు ఇలా నా మనవరాలు కష్టపడుతుంది. ఆ కళ్యాణ ఘడియ ఎప్పుడు వస్తుందో ఏమిటో, అంతా దేవుడి దయ. నా గురించి నువ్వంత దిగులు పడకు మామ. దుఃఖాన్నంతా నీ మనసులో దాచుకొని నువ్వు పడే కష్టం చూస్తుంటే నాకు బాధగా ఉండదా అమ్మా? దేవి, ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించు. ఆ శుభ సమయం కోసమే నేనింకా బతుకున్నాను. ఏమిటో ఇంత ఆలస్యమైంది? బామ్మ అది నువ్వు ఎక్కడికెళితే అక్కడ ఉండిపోవడమేనా? దేవుడికి దీపారాధన చేయాలని తెలీదు? త్వరగా కానీ.
వైభవం కోరేనే పూలవనం నా ముందు నీవుంటే నాదములొకటిగా కలసి పాడు మృదుమోహ గీతం తిరుయదల కలపు సిరి చైత్రమాసం బామ్మా ఏమైంది? ఈ గ్రామం నశిస్తుంది, కుమ్మరి కులం అంతా నాశనం అయిపోతుంది. బామ్మా నువ్వు అనేదేంటి? దుస్వప్నాలు వస్తున్నాయి. దేవెంతో రౌద్రంగా ఉంది. అలాంటిదే లేదు, నువ్వు పడుకో. ఈశ్వర, మమ్మల్ని రక్షించేవాడు ఎప్పుడొస్తాడో ఏమిటో. చెప్పేది ఇక ముందుకెళ్ళి ప్రయోజనం లేదు. అయితే వెనకెళ్ళి చూద్దాం. మీ వల్ల వాడు తప్పించుకొని పారిపోయాడు. 2 రోజులు వాడిని అరెస్ట్ చేయకుంటే మీ ఇద్దరు సస్పెండ్ చేస్తాను. ఓకే సార్. నీతో మాట్లాడాలరా? రా చెప్తాను. ఏంట్రా? ఈ కొండ దాటితే కొలకలూరు గ్రామం ఉంది. ఆ గ్రామంలో జనం అనాగరికులు. మనం ఇలా గాని వెళితే మనల్ని చంపేస్తారు. అందుకని మనం ఏం చేద్దామంటే మారు వేషాలు వెళ్ళడం మంచిది. ఇది బాగుంది. నాలాగా రెడీగా ఉన్నా. నేను కూడా. అలాగా నువ్వు నేల మీద నట్టలేదు. సరే నేను రేపు కలుస్తాను. అలాగే జాగ్రత్త వెళ్ళు. ఏమే ఇల్లు కాదు లేదు, ఇది నా ఇల్లే, నా పెళ్ళమే. ఎన్నాళ్ళు చెప్పలేదే? నేను ఎవరికి చెప్పలేదు. ఏయ్ నేను లోపల పోవా. ఆడవాళ్ళు తిరిగితే నాకు ఇష్టం ఉండదు. సారీ. రాఘవ, ఏంటి? ఓ విషయం మర్చిపోయినా. బట్టి కాడ ఎవరు లేరురా, నువ్వు కాపలాకు పోవాలా? ఇప్పుడా? అవును ఇప్పుడే. ఇప్పుడే వెళ్ళాలా? పోరే ఎదవా. ఏంటి ఏమన్నా? పోరా గాడిద. అది అలా మర్యాద చెప్పి ఉంటే నేను పోతాను. మరి ఇక్కడ నా గురించి నువ్వేమనుకున్నావురా? నేను ఎంత గొప్పనిరా? నా గురించి నీకేం తెలుసు? నా గుండె ఎంత విశాలమో చూడు. నువ్వు బట్టికి కాపలా ఉంటే నేను ఇంటి లోపల కాపలా ఉంటాను రా. మనిషికి మనిషి సాయం చేసుకోవాలరా, సాయం చేసుకోవాలి. సారీ వర్మ. ఏమే ఈ వర్మది చాలా విశాలమైన మనసంట. ఇప్పుడు తెలిసిందా? నేను అర్థం ఇప్పుడు తెలిసిందా? చేసుకున్నాను. ఈ రాఘవ నిన్ను నమ్ముతున్నాడు. పో, రాత్రి తానే ఉండు. బాగా చూసుకో. నువ్వు తెల్లారినాక ఇంటికే రాకూడదు. టీ తాగాలంటే నేను తీసుకొస్తాను రా. షుగర్ లెస్. అయితే సరే పొద్దునే చూసుకుందాం. ఆనే పోయి పడుకో. సిగ్గులేని ఎదవలు. తాగితే నీ అబ్బా తాగితే. వినిపించలేదేమో. ఏం అర్థం కాలేదా? ఈడుడు ఇయ్యాలప్పుడు భారతి ఇంట్లోకి పోతా ఉన్నాడు. భారతి ఎప్పుడు ఈ పని మొదలు పెట్టింది?
పొండి పొండి ఇక్కడి నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరంటే నాకు అసహ్యం వేస్తుంది ఇప్పుడు నేను నిన్ను ఇక్కడ ఇలా చూస్తానని అనుకోలేదు భారతి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళకుంటే గొడవ చేసి అందరిని పిలుస్తాను భారతి, నువ్వే నన్ను కాపాడాలి. పోలీసులు తరుపుకొస్తున్నారు. అన్నీ మర్చిపోయి మంచివాడిగా బతకాలనుకుంటున్నాను. నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించమని. నా వల్లే నీ జీవితం నాశనమైంది. నేను జైలు నుంచి వచ్చాక మొదటిసారిగా నా భార్యను అక్కడే చూశాను. వేరే దారి లేక తనతోటి నేను ప్రేమగా నటించాను. కారణం నాకు కావలసింది ఆశ్రయం. ఆ దేవుడే నన్ను నీ దగ్గరికి పంపించాడు. నా కొత్త జీవితానికి నువ్వే సహాయం చేయాలి. నన్ను కాపాడవా? నాకొక భర్త ఉన్నట్టు గాని నాకు వివాహం అయినట్టు గాని ఈ గ్రామంలో ఎవరికీ తెలీదు. మిమ్మల్ని పోలీసులు పట్టుకుని వెళ్ళాక నన్నందరూ అసహించుకున్నారు. నేను ఒంటరి దాన్నయ్యాను. అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చాను. ఆడదాన్నైనా ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కొంటూ ఇక్కడికొచ్చి ఇలా జీవిస్తున్నాను. నన్ను ఆదుకుంది ఈ గ్రామ వాసులే. మీ గురించి అడిగితే నన్నేం చెప్పమంటారు? నువ్వేం చెప్పొద్దు. వాడు వాళ్ళ ఇంట్లోకి పోవడం నేను నా 2 కళ్ళతో చూసినా. వారము చూశాడు కాబట్టి మాకు సందేహం. ఇంకా ఏం సందేహం లేదు, నా సొంత కళ్ళతో చూసినా. అలా చెప్పు. అది కాదు వర్మ, అర్ధరాత్రి వేళ భారతి ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? దర్శనం కోసం. దాని పక్కనే కదా రాఘవ ఇల్లు. అది నిజమే. అనవసరంగా మాట్లాడామంటే గొంతు పిసి చంపేస్తాను. ఏయ్, ఈ నా తమ్ముడితో సమానం. అది అది నిజమే. అనవసరంగా వాగంటే పొలరాలు కొడతా. ఏమైనా నిజం చెప్పేవాడికి రోజులు కాదులే. అవును, నువ్వు ఇంతవరకు నిజం చెప్పకపోవడం వల్ల ఎవ్వరూ నిన్ను నమ్మడం లేదు. ఏమైనా సరే మనం దాని సంగతి ఇప్పుడు చూడాలా. చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు? వేరే విశేషం ఏమీ లేదు. నువ్వు ఒకరిని దాచిపెట్టావే, ఆ సంగతి అడగడానికి వచ్చినాం. నేనెవరిని దాచిపెట్టలేదే. పెద్ద పతివర్తలా నటించుకో, నీ సంగతి మాకు తెలుసు. సరే, అనవసరంగా మాట్లాడావంటే కాళ్ళు విరగొడతాను. అదంతా తర్వాత చూద్దాంలే. బామ్మ, నా కళ్ళారవాడిని చూసా, అడుగు. భారతి, నువ్వనేది నిజమేనా? ఇక మీదట మీ దగ్గర దాచిపెట్టి ప్రయోజనం లేదు. ఇతననే ఆ మనిషి వేరెవరో కాదు, ఈ గ్రామాన్ని రక్షించే రక్షకుడు. నువ్వు రెండు తెనికిరా. ఇంతకుముందు లేడన్నావే, ఇప్పుడు ఆడి నుంచి వచ్చినాడు. బామ్మ, ఇది మాయలాడే, దీని మాటలు నమ్మొద్దు. మర్యాదగా వాడిని బయటకు రమ్మనే. వాడిని నా 2 చేతులతో ఎర్రగా ఏంద్రా నువ్వు? స్వామి ధ్యానంలో ఉన్నారు. 3 రోజుల దాకా లేవరు. స్వామి, వాడు కాపాడు స్వామి అని నాకు తెలుసు. 3 రోజుల్లో వాడిని ఇక్కడి నుంచి తప్పించడానికి చూస్తాడవా? వద్దు వర్మ, స్వామిని లేపద్దు. వాడు స్వామి కాదు, ఆ స్వామి. ఆ విషయం మేము చూసుకుంటాం. నువ్వు అడ్డు తప్పుకో. నువ్వు ఒక్కడివేనా? నువ్వు నోర్మి బో. అయితే నమ్మకం లేదా? చూడాల్సిందేనా? అవును, చూడాల్సిందే. చూడాలి. ఆ. చూపిస్తాను రండి. స్వామి శరణం. పోదాంరా. ఇప్పుడు నమ్మకం కలిగిందా? అందరి అనుమానం తీరిందా? 3 రోజుల తర్వాత స్వామి అందరికీ దర్శనమిస్తారు. ఇక మీరు వెళ్ళొచ్చు. పద వర్మ, అందరం వెళ్ళిపోదాం. రండ్రా, పదండి. పదండి. 3 రోజులు ఆగి వస్తా. చూడండి, నాకు చాలా భయంగా ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఎందుకు? ఇక ముందు నన్ను విశ్వసించిన ఈ చిన్న గ్రామానికి నేనే రక్షకుణ్ణి. ఆ బ్రహ్మ నాకు ఇచ్చిన కొత్త అవతారం స్వామి బ్రహ్మానంద. ఓం భగవాన్. ఇక మీదట ఇలా జరగకుండా ఉండాలి అంటే
ఈ ఊరందరి ముందు మళ్ళీ తాళి కట్టాలి మీరు. ఏమిటండి మాట్లాడరు? ఈ రక్షకుడు చెప్పింది వీళ్ళందరికీ వేదవాక్కు. కావాలంటే చూడు, నేటికి 3 రోజుల తర్వాత వీళ్ళందరూ మనల్ని భార్యాభర్తలుగా అంగీకరిస్తారు. ఎలా? ఈ గ్రామానికి శాప విమోచన జరగాలంటే ఇక్కడ నాకు బంధం ఏర్పడాలని చెప్తాను. అదే భార్య, జీవిత భాగస్వామిగా. ఆ బంధం నీ ద్వారానే ఏర్పడుతుంది. గ్రామస్తులందరి ముందు నిన్ను నేను స్వీకరిస్తాను. ఆ పైన మనిద్దరం హాయిగా జీవించొచ్చు. ఏమంటావు దేవి? ఆయన నాకు అన్యాయం చేయరని తెలుసు. మనం మరో లోకానికి సాగిపోవడానికి ఇక 3 రోజులు మాత్రమే ఉంది. ఓం భగవాన్. స్వామి గారి ఈ పలుకులు చాలా అందంగా ఉన్నాయి. స్వాములంటే ఇలాగే తెలియని కొత్త పదాల్ని పలుకుతూ అందరినీ మంత్రముగ్ధుల్ని చెయ్యాలి. ఈ గ్రామ కులదేవతలారా, సమాధానం చెప్పండి. ఈ గ్రామాన్ని రక్షించాలి. శాప విమోచన జరగాలి. నన్నెందుకు ఈ గ్రామానికి రప్పించారు? నాకు వెంటనే బదులివ్వండి. సమాధానం ఇవ్వకపోతే నేను వెంటనే తలపగలు కొట్టుకుని చేస్తాను. ఓ నాగదేవతలారా, మీరు పలికి ఈ గ్రామాన్ని రక్షించడానికి నేనేం చెయ్యాలో వెంటనే ఆన తీయండి. ఇక్కడ నన్ను ఒక బంధం ఏర్పరచుకోమంటారా? ఎలాంటి బంధం? పెళ్లి చేసుకోవాలా? నేను ఒక బ్రహ్మచారిని, నన్ను పెళ్లి చేసుకోమంటారా? నాగదేవతలను గ్రహించారు. ఈ గ్రామంలో నేను ఒక స్త్రీని వివాహం చేసుకోవాలట. మీలో ఎవరైనా ఒక అమ్మాయి అందుకు సిద్ధమేనా? చెప్పండి, వెంటనే బదులు పలకండి. మేము సిద్ధమే. ఈ గ్రామం బాగుపడడానికి మేము ఏం చేయడానికైనా సిద్ధమే. నాకు చూపించు, నాకు ఆ బంధాన్ని చూపించు. దేవి, ఈ పెళ్లికి ముందు కొన్ని అపశకనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరు భయపడకండి. మంచి రోజులు రావడానికి ఇంకెంతో కాలం లేదు, దగ్గరలోనే ఉంది. ఈ గ్రామం సకల సంపదలతో దొరతొక్కుతుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. ఓం భగవాన్. ఒప్పుకోను. నేను జీవించి ఉన్నంత వరకు ఈ వివాహానికి ఒప్పుకోను. కపట స్వామి ఎవరు అందరికీ తెలియజేస్తాను. నా ఆశలన్నీ వమ్ము చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు. మీ జీవితాలు సుఖమయంగా ఉంటాయని మాత్రం నువ్వు అనుకోకు. నువ్వెవరో, ఎలాంటి వాడివో అన్నది నాకొక్కదానికి మాత్రమే తెలుసు. ఇప్పుడు చెప్పు, ఇక్కడ రక్షకుడువా నువ్వు? వీళ్ళంతా పూజించే దైవానివా? నీ గుట్టు నేను రట్టు చేస్తాను. ఈ బ్రహ్మానంద స్వామి లీలలన్నీ నేను బయట పెట్టేస్తాను. ఎందుకు అనవసరంగా కోపగించుకుంటావు? ఏమైంది నీకు? నా మీద నమ్మకం లేదా? వద్దు, ఇంకా నువ్వు నటించుకో. అయ్యో, నువ్వు పల్లెటూరి పిల్లవి, వివేకంగా ఏది ఆలోచించవు. లక్ష్యమే లేని నాకు ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించిన నీకు నేను ద్రోహం చేస్తానా? నీకు మాత్రమే నేనెవరో తెలుసు. అయినా నువ్వు నా ప్రాణానివి. అన్నీ తెలిసే నేను మరో స్త్రీని ఎన్నుకున్నాను. ఎందుకో తెలుసా? వేరెవ్వరికి అనుమానం రాకుండా ఉండడానికి. ఈ గ్రామంలో నాకు ఆశ్రయమిచ్చిన నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎవ్వరు నమ్మరు. దీని వెనుకేదో మర్మం ఉందనుకుంటారు. అందుకే భారతి నేను ఇలా చేసింది. దాన్ని నువ్వు తప్పుగా అనుకున్నావు కదా? ఊరందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఊహల పల్లకి ఎక్కించావు. నేను ఒక ఆడతానేగా, నాకు ద్రోహం చేయకు. లేదు,
నేను నీకు ద్రోహం చేయను. గ్రామస్తుల కోసం ఆ అమ్మాయిని ఎన్నుకున్నా నువ్వే నా భార్యవి. నన్ను నమ్మవా? ఆ. అయినా భారతికి గతి పట్టింది ఏమిటి? బహుశా చేసి చంపేసి ఉంటారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీసులు పంచాయతీలు ఏమీ వద్దు. ఓం భగవాన్. అంతా నాకు అర్థమవుతోంది. పాపం ప్రజ్వరిల్లుతోంది. దుర్ముహూర్తంలో క్షుద్రనేత్రం తెరుచుకుంటోంది. శుభకార్యాల్ని ఆపుతోంది. ఆ క్షుద్రాన్ని ఎలాగైనా ఆపాలి. నాగదేవతలు చెప్పినట్టు పెళ్లి జరగాలి, లేకుంటే సర్వనాశనం. అంతా నువ్వు అనుకున్నట్టుగా జరిగిందని సంతోషించకో. విచారించకు. అశుభం శుభానికి సూచనలు అంటారు. స్వామి ఆశీర్వదించండి. ఈ గ్రామ రక్షణ కోసం ఈశ్వరానుగ్రహం వల్ల నిన్ను భార్యగా పొందాను. మనం ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం.
అది మీ వల్ల జరుగుతుందనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ భారతి నుండి ఎలాగైనా మీరు రక్షించాలి. క్షుద్ర మంత్రోపాసనని పిడికిట బిగించాను. పట్టిన దెయ్యాల్ని భస్మం చేయడంలోనే రోజులు గడిపాను. ఈ రుద్ర శిష్యుని మీద ప్రచండ భైరవుని చూపు పడలేదు. ఎప్పుడు పిలుస్తాడో ఏమో. భేతాళ రుద్ర, నాకు శక్తిని ప్రసాదించు. ఈ తాయెత్తు నీకు రక్షగా ఉన్నంత వరకు అది ఏం చేయలేదు. ఇలా ప్రశ్నిస్తున్నందుకు నన్ను క్షమించాలి. ఈ శక్తి నాకు రావాలంటే నేనేం చెయ్యాలి? శభాష్, ఇంతవరకు నన్నెవరూ ఇలాంటి ప్రశ్న వేయలేదు. నువ్వు నాకు నచ్చావు, బాగా నచ్చావు. నా అంతటి వాడివి కావాలంటే వచ్చే పౌర్ణమికి భేతాళ రుద్రునికి ఆ పైన ప్రార్థించి నువ్వు పిలిస్తే వెంటనే భేతాళ రుద్రుని కటాక్షం నీకు సిద్ధిస్తుంది. ధైర్యంగా ఉండు, నువ్వు సాధిస్తావు. ఇక మీదట నువ్వు నా ప్రియ శిష్యుడివి. నాకు తెలిసిన మంత్రతంత్ర విద్యల్ని నీ సొంతం చేస్తాను. ఆ తరువాత నాకు మోక్షం లభిస్తుంది. ఎవరు నువ్వు? నీ మంత్రాలు ఉపయోగించి నా లక్ష్యానికి అడ్డు రావాలని ప్రయత్నించు. బెదిరిస్తున్నావా? నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. నన్ను నాశనం చెయ్యాలని చూస్తే 7 జన్మలకి నిన్ను వదిలిపెట్టను. నన్ను శాసిస్తున్నావా? నిన్ను నాశనం చేస్తాను. లేదు, అది నీ తరం కాదు. నన్నేం చేయదు. భేతాళ రుద్ర, నాకు శక్తి నువ్వు. నన్ను కాపాడు. ఏ మాంత్రికులు నన్ను నాశనం చేయలేరు. నా లక్ష్యం నెరవేరిన తర్వాత నేనే స్వయంగా మట్టిలో కలిసిపోతాను. అంతవరకు ఏమీ చేయలేరు. లేదు, నేను నిన్ను వదలను. నేను తిరిగి వస్తాను. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇంకా మన పెళ్లికి ఆలస్యం దేనికి? నువ్వేమంటావు? మీ నాన్న ఒప్పుకోరా? చాలే ఊరుకో. ఎలాగైనా ఆయనకి చెప్పి ఒప్పించాలి. అయినా పెళ్లి చేసుకునేది ఎవరు? మీ నాన్న లేక నువ్వా? నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఇప్పుడు నువ్వు ముద్దించుకో. త్వరగా ఇవ్వు. ఆలస్యం దానికి రా.
ఆపండి. సుమన్! రేయ్! రేయ్! ఓం భగవాన్. ఎంతకాలం నుంచి ఇది సాగుతోంది? స్వామి నేను వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఈ స్వామికంతా తెలుసు. ఓ ఈ గ్రామాన్ని నాశనం చేయాలనుకున్నావా? చంపేస్తాను నిన్ను. ఏయ్! చంపేస్తాను నిన్ను. ఏయ్! ఏయ్! నన్ను వదలండి, నన్ను వదలండి. చంపేస్తాను వాడిని. వాడికేం తెలియదు. ఏయ్! నన్ను వదలండి. ఏయ్, తప్పుకోండి రా, తప్పుకోండి. ఏయ్! ఇంకోసారి ఆలోచించి మీరు తీర్పు ఇవ్వచ్చు కదా. నేనెంతో ఆలోచించి ఇలా అన్నాను. ఏదో చిన్న పిల్లకాయలు తెలియజేశారు, మీరే పెద్ద మనసు చేసుకుంటే బాగుంటది. ఈ గ్రామం కట్టుబాట్లు సుమన్ వల్ల పాడవకూడదు. దానికి నేను కాని సుమన్ కాని కారణం కావడానికి నేను ఒప్పుకోను. పిల్లలిద్దరూ ప్రేమించుకోవడం పెద్ద తప్పు అంటారా? గుర్తుందా, కొన్నేళ్ల క్రితం ఆలయానికి తన తల కొట్టుకుని చనిపోయిన ఓ ప్రేమికురాలి కథ? ఆ శాపాన్ని ఇంతవరకు అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ చరిత్ర తిరిగి జరగాల? దీన్ని నేను వద్దంటున్నాను. మీకెవరికైనా అభ్యంతరమా? చెప్పండి. మీరు చెప్పిన మాటకు ఎవరైనా ఎదురు చెప్తారా? ఎందుకు సుమన్ ఈ టైంలో రమ్మన్నాడు? మా విషయం అందరికీ తెలిసిపోయింది. నాకు భయంగా ఉంది. నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను. మనం ఎక్కడికైనా పారిపోదాం. ఏమిటలా రాయలా కూర్చున్నావు? స్వామి, స్వామి మీరిక్కడ? నిన్ను చాలా రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నా కోరిక నువ్వు తీర్చాల్సిందే. స్వామి నన్నేం చేయకండి. నువ్వు నాకు కావాలి. కోరికల్ని అదుపులో పెట్టుకోవడం ఈ స్వామికి ఇష్టం ఉండదు. స్వామి ఏమిటలా మాట్లాడుతున్నారు? నేను వెళ్ళాలి. ఏయ్! త్వరగా రా. నెమ్మదిగా. అది సరిగ్గా ఇక్కడికే రమ్మని చెప్పాను. తప్పకుండా వచ్చేస్తుంది. మనం ఇక్కడే కాచుకుందాం. అరవద్దు అరవద్దు. నిజంగానే తన్ని ఇక్కడికి రమ్మన్నాను. తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. నువ్వు నరవై. అమ్మో ఇదేంటి? జననమన్నది నిజమైతే మరణమన్నది నిజమే. తత్ప్రవర్తన కలిగి ఉండు, శత్రువునైనా ప్రేమించు. జననమన్నది నిజమైతే మరణమన్నది నిజమే. అది నిజమే. ఇలా తాగుతూ పోతే మరణం నిజంగానే నిజం. సత్ప్రవర్తన కలిగి ఉండు, శత్రువునైనా ప్రేమించు. నేను మనుషులు ప్రేమించను, దెయ్యాన్నో భూతాన్నో ప్రేమిస్తాను.
అందుకేగా నేను నిన్ను ప్రేమించేది. సరే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేనా మిమ్మల్ని విడిచిపెట్టానికే. రేయ్, నాకు ఎవరి సాయం అక్కర్లేదు. పుట్టేటప్పుడు ఒంటరిగానే పుట్టాను, పోయేటప్పుడు ఎవరిని తీసుకుపోను, ఒంటరిగానే పోతాను. అలా అయితే నువ్వు ఒంటరిగానే పో, నేను కూడా ఒంటరిగానే పోతున్నా. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరిని అడక్క. రేయ్! రేయ్! ఏయ్! ఇంకా ఎంతసేపు ఎదురు చూస్తామా? రావుకాలం రాకుండానే దీపం వెలిగించాలి కదా. అన్నయ్య మాట తప్పేవాడు కాదు. ఈరోజు ఏంటి ఎట్టయింది? ఏరా మీ నాయన అన్న దోసావా? ఏంటి వర్మ అంత మాట అనేసావు? వాళ్ళ అబ్బా కొడుకుల మధ్య నుండే గొడవ అట్టాడిది. వాడి ప్రేమను ఒప్పుకోలేదని వాడు కోపం ఉండదు. ఇదిగో సుమన్న గురించి అనవసరంగా మాట్లాడు. వాడు అమాయకుడు పాపం. నేనేం అనవసరంగా మాట్లాడలా, ఉన్నదే అన్నాను. స్వామి వస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఓ అనర్థం జరిగేట్టుంది. జరగాల్సిన కార్యాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇది ఎప్పుడు చేసేది మల్లయ్య. తను ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏమో కూడా తెలవలేదు. ఓం భగవాన్. ఆత్మ ఇక్కడే ఉంది కానీ శరీరంలో చలనం లేదు. అతను జీవించి లేడు. శక్తిని ప్రసాదించు బేతాళ రుద్రా. మీరు ఇక్కడ తవ్వండి, విషయం తెలుస్తుంది. కన్న తండ్రిని హత్య చేసి నాటకాలు ఆడతాడు. నేను అప్పుడే చెప్పలా? ఓం భగవాన్. అతని విషయంలో అమాయకుడని నాకు అనిపిస్తుంది. తాను ఈ హత్య చేసి ఉంటాడని నాకు అనిపించడం లేదు. నాకు అలాగే అనిపిస్తోంది. కన్న తండ్రిని హత్య చేసే అంత దుర్మార్గుడు కాదోడు. పాపం సుమన్ అసలే మూగవాడు, అందులో నువ్వు అమాయకుడు. అయితే ఆ సామే ఏమైనా స్వామి గ్రామ రక్షకుడు కదా, ఆయన ఇలా చేసుంటాడా? అయితే మరి పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వద్దంటాడు? వర్మ చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఏం చేయమంటావు వర్మ? పొద్దున్నే పోయి కంప్లైంట్ ఇద్దాం. ఓం భగవాన్. అనుమానం ఒక పెనుభూతం. అట్లాదేం నాకు లేదే. నీకుండే చెప్పుడు నాకు తెలుస్తోంది. నీ మనసులో ఆవేదన నాకు అర్థమయ్యింది. స్వయంగా నీ మీద నీకే నమ్మకం లేదు. అర్ధరాత్రి నీ ఇంటి వెనుక దక్షిణ భాగాన 12 అడుగుల 3 గజాలు తవ్వితే నీ కొంటి ఆలోచనలకి విముక్తి లభిస్తుంది. ఓం భగవాన్. ఎన్ని అడుగులు? 12 అడుగులు. 12 అడుగులు తవ్వాలంటే తెల్లారుద్ది. స్వామికి ఏమన్నా పిచ్చా? అర్ధరాత్రి నీ ఇంటి వెనుక దక్షిణ భాగాన 12 అడుగుల 3 గజాలు తవ్వితే నీ కొంటి ఆలోచనలకి విముక్తి లభిస్తుంది.
ఇంటి వెనకాల దక్షిణం వైపు 12 అడుగులు తవ్వితే అనుమానం తెస్తుందా? ఏంది ఈ స్వామి చెప్పింది? దీనికేమో పిచ్చా? ఏం పనిలే. ఏంది దొంగస్వామి చెప్పింది? ఒకవేళ నీదేమన్నా దొరుకుతుందా? తవ్వి చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. దేవుడా, లంకి బిందెలు దొరికేటట్టు చూడు స్వామి. ఒకటి, 2, 3. అయ్యో తప్పొచ్చిందే. మళ్ళీ మొదటి నుంచి వస్తా. వస్తా ఉంటా. 1, 2, 8, 3, 4, 6, 5. ఓ పుర్రి కావాలి ఇస్తారా? ఓ పుర్రా. పిచ్చోడి దగ్గర పుర్రి ఎందుకు ఉంటది? స్వామి గారు కదా, నమస్కారం. స్వామి గారు క్షౌరం చేసుకున్నారు అనుకున్నా, ఇప్పుడు జుట్టు వచ్చేసి. మీరు చెప్పినట్టు 12 అడుగులు తవ్వి చూసా, ఏమీ దొరకలా. అదే ఆ 12 అడుగులు అడ్జస్ట్ చేసుకుని ఒక 15 అడుగులు చేసుకురాదు. చాలా సంతోషం. ఇంకా 15 అడుగులు చూసుకుంటా. 1, 2, 4, 8. మర్చిపోయినా, అంతా మర్చిపోయినా. ఎక్కడ వదిలిపెట్టాను? 7, 6, 4, 9.
నా సుమన్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అలాంటి పని చేసుండవు. అంత క్రూరమైన వాడివి కాదు. నాకు నమ్మకం ఉంది. సుమన్ ఇద్దరు మంచి రసపట్లో ఉన్నారు. కానివ్వండి. రాజయోగం అంటే నీదేరా. 4 5 8 7 3 2 ఎవరు అదే అగో ఒరే అదవా. ఓ మీరు గోర్ఖాలు కదా, ఏం చెప్తున్నారు? పోలీసులు. పోలీసులా? అక్కడ కనపడలేదే. 2 పడితే తెలుస్తుంది. ఏందే? నా బంగారు కదా, మా నుంచి ఒకడు తప్పించుకున్నాడు. మ్. వాడు పట్టుకోకపోతే మా ఉద్యోగాలు పోతాయి. వాడిని ఎక్కడైనా చూసావా? 2 కుటుంబాలు కాపిన వాళ్ళు అవుతారు. ఆనవాళ్ళు తెలియలేదే. ఆనవాళ్ళు తెలియలేదా? 6 అడుగుల ఎత్తు, భారీ శరీరం. జుట్టు నల్లగా ఉంటుందా? ఆ, అతను నాకు తెలుసు. అయ్యో, మన ఉద్యోగాలు ఖాయం. అతను ఎక్కడున్నాడో నేను చెప్తా, కానీ అతను నేనే చూపెట్టాను ఎవరికి చెప్పు. సత్యం అడగకుండా ఎవరికీ చెప్పం. మీరు చేసిన అయితే సరే. ఉపకారం ఈ జన్మలో మర్చిపోం. తప్పుకోండి, అడుగులేయాలా? మేము అడ్డలు అవుతాం, మేము పోలీసులం కదా. కాలడుగులు ఓహో వెళ్ళండి. 12 అడుగుల వరకు నాతో రావాలి. మేము కూడానా? ఆ. వస్తాం. 1 ఓకే. 2 2 3 3 5 4 5 4 మళ్ళీ ఎక్కడి నుంచి వద్దాం కదా? 5 5 5 6 7 8 9 10 11 2 1 ఎవరు కానీ అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ కర్ర ఇవ్వు. నీ కర్ర జాగ్రత్త. కష్టపడకుండా మీరే పట్టిస్తున్నారు, మీ మైలు మర్చిపోలేదు. పర్వాలేదు పర్వాలేదు. అద్దో నువ్వు గాని డిస్టర్బ్ చేయకూడదు. కొట్టానండి. చిచ్చోడా మర్యాద తెలిసినాడు, మర్యాద తెలిసినాడు. వీడేనా మేము అడిగిన 6 అడుగులతో భారీ శరీరం? భారీ శరీరం లేకపోతే ఏమే? జుట్టు నల్లగా ఉండే లేదా? చుట్టూ నలిపే. ఇది పట్టుకో. 1 2 8 6 3 నేను చెప్పాను కదా వీడి పిచ్చనే. ఒకటి. మనం వెళ్ళాను మనకి పిచ్చి పడుతుంది. ఇప్పుడు పట్టలేదంటావా? పోరా. ఇలాంటి ఓ సందర్భం కోసమే నేను కాచుకుని ఉన్నాను. ప్రకృతి అందమైంది, మరి ఈ శరీరం శాశ్వతం కాదు. ప్రతి మనిషి కాలి బూడిదైపోవలసిందే, మట్టిలో కలిసిపోవలసిందే. యవ్వనాన్ని మాత్రం వృధా చేయకూడదు, అనుభవించాలి. దగ్గరకు రాకు. నేనన్ని అక్కయ్యతో చెప్పాను. భారతిని హత్య చేసింది, మలైని హత్య చేసింది నువ్వేనని చెప్తాను. అవును, మల్లయ్యని హత్య చేసింది నేనే, భారతిని హత్య చేసింది నేనే. ఇంకో హత్య చేయడానికి కూడా నేను వెనకాడను. ఈ విషయం బయటకు తెలిసిందంటే మీ అక్కయ్య జీవితం ఈ చేతులతోనే నాశనం చేస్తాను, తెలుసుకో. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, అన్నీ చెప్తాను. నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవునక్క, మల్లయ్యని భారతిని చంపింది స్వామినట. అతని గ్రామాన్ని నాశనం చేయడానికి వచ్చాడు.
నాకు విషయం తెలియాలి. నేను విన్నదంతా నిజమేనా? నువ్వు ఏ విషయం అడగబోతున్నావో నాకు బాగా తెలుసు. అదేమిటంటే మంచిని అర్థం చేసుకోలేని నీ చెల్లెలి కళ్ళకి నేనే మల్లయ్యని హత్య చేశారని, కామాంధుణ్ణై తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నీచుడని అనుకుంటోంది. ఆమె కళ్ళకిప్పుడు నేను అలాగే కనిపిస్తాను. పాపం లత, ఇది తను స్వయంగా మాట్లాడటం లేదు. ఆమెను పట్టి పీడిస్తున్న దయ్యం అలా చేస్తుంది. నన్నే నమ్మటం లేదా? స్వామి, నన్ను క్షమించండి. నిజమేంటో తెలిసాక క్షమించమంటారు. ఇది మానవ సహజం. ఓం భగవాన్. చేసిన పుణ్యం చాలు. గుళ్ళో జ్యోతిని వెలిగిస్తే కొత్త అర్థాలకి దారి తీస్తుంది. మరైతే స్వామి చెప్పినంత నిజమే. ఏమిటా నిజం? వాడందరినీ సర్వనాశనం చేసి గాని వెళ్ళడు. వాడు దుష్టుడు, నీచుడు. ఎంత నీచుడైనా ఆయన నాకు తాళి కట్టిన భర్త. ఆయనే నాకు దైవం, సర్వస్వం. స్వామి చెప్పింది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. నీకు ఏ దైవం పిశాచో పట్టుంటుంది. నీకు ఇష్టం లేకపోతే వద్దు, నేనే జ్యోతిని తీసుకెళ్తాను. అమ్మా రాధా, రాధా, రాధా. నా చిట్టి తల్లికి ఏమైంది? గుడిలో జ్యోతి వెలిగించినంత వరకే నాకు గుర్తుంది. స్పృహ లేకుండా పడి ఉండడం చూసాం. నా చిట్టి తల్లి అక్కడేదో చూసి భయపడి ఉంటుంది. దేవి, నా చిట్టి తల్లి నువ్వే కాపాడాలి. విజృంభిస్తూ ఉంది. అనర్థాలు జరుగుతాయి. పౌర్ణమి కూడా దగ్గరైంది. దేవిని తృప్తిపరిచే సమయం ఆసన్నమైంది. రాధా, ఏం జరిగింది?
స్వామి ఏమైంది? కాస్త నీళ్లు కావాలి. అమ్మాయి రాధా, ఏంటి బామ్మ? స్వామికి మంచినీళ్ళు కావాలంటే తెచ్చివమ్మా. సరే బామ్మ. స్వామి ఎందుకు ఈ తాయెత్తు వేసుకున్నారు? అదంతా అవసరమా? ఉమ్? క్షుద్రాన్ని అడ్డుకోవడానికి ఈ మంత్రరక్ష. ఏ దుష్టశక్తి నన్నేం చేయలేదు. ఉమ్? అది సరే, ఈ గ్రామానికి రక్షకుడు దేవుడు మీరేగా? మహాకాళుణ్ణి మరవకూడదు. ఏమండి? ప్రియమైన సుమన్కో, నీ లతవ్రాయి జాబు. ఇక్కడున్న ఈ స్వామి ఓ కపట స్వామి. వీడు గ్రామ రక్షకుడు కాదు, గ్రామ నాశకుడు. చల్లటి చక్కటి వాతావరణంతో ఉన్న మన గ్రామాన్ని కలుషితం చేయడానికే ఇక్కడికొచ్చాడు. భారతిని, మీ నాన్న మల్లయ్యని హత్య చేసింది వీడే.
నా మాటల్ని ఎవ్వరూ నమ్మడం లేదు. నేనే నిజం అందరికీ చెప్తానని నరబలి నెపంతో నన్ను చంపాలని చూస్తున్నాడు. ఇది నిజం. ఇట్లో నీ లత. ఏంటి? ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? క్షుద్రాత్మలు తనని ఆవహించి ఉన్నాయి. వాటిని భస్మం చేస్తాను, సర్వనాశనం చేస్తాను. దేవి, ఏమిటి ఈ కష్టాలు? మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని నీ ఉత్సవం జరిపిస్తాం. నాగదేవతల్లారా, ఆన తీయండి. నేనేం చెయ్యాలో నాకు ఆన తీయండి. బలిదానం కావాలా? నా ప్రాణం కావాలా? తీసుకోండి. ఏంటి, ఈ గ్రామంలో ఉన్న ఒక కన్యని బలివ్వమంటారా? అదెవరో చెప్పండి. ఎవరా కన్య? ఎలాంటిదైనా బలిచ్చే శక్తి నాకు ఇవ్వండి. నాగదేవతల్లారా, ఏంటి, ఈ గ్రామంలో ఒక కన్యకి శుద్ధాత్మలు ఆవాహించాయా? చెప్పండి, ఎవరా కన్య? ఎవరు ఆ కన్య? ఎవరు నాకు తెలియపరచండి. నాగదేవతల్లారా, ఈ గ్రామం బాగుపడటం కోసం ఆ కన్య ఎవరో తెలపండి. స్వామి మాటలు నమ్మకండి, నరబలికి ఒప్పుకోకండి. అలాంటి పుణ్యం కావాలా? ఆ అమ్మాయిని అన్యాయంగా ఆహుతి చేస్తే వచ్చే పుణ్యం మన గ్రామానికి వద్దు. ఒరే రాఘవ, నోటుకొచ్చినట్టు మాట్లాడి దేవి శాపానికి బలైపోకు. స్వామి తనకు తానుగా చెప్పడం లేదు, దేవి స్వామి చేత అలా చెప్పిస్తుంది. ఇది నిజమే. దైవాన్ని మనం ఎదిరించగలమా? ఇతను మరెవరో కాదు, సాక్షాత్ ఆ ఈశ్వరుడే స్వామి రూపంలో వచ్చాడు. ఇది నిజమే. కాసేపు నోరు మూసుకుంటావా? కాసేపు అది నిజం ఇది నిజం అంటావు. ఏది నిజం? ఇది నిజమే. స్వామి సాధారణమైన వ్యక్తి అయితే నరబలి గురించి అనేవాడు కాదు. అతను ఈశ్వరుడు అవతారం తెలుసుకోండి. ఏది ఏమైనా గానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను సహకరించను. నువ్వు ఆగు, మంచి కార్యం జరగాల్సిందే. ఎంతకాలం ఈ గ్రామం ఇలా కష్టాలు పాలవ్వాలి? ఈ దుర్మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉండాలని మీ కోరిక. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు ఆగిపోయాయి. దీనికి ఓ పరిష్కారం కావాలా? ఈ గ్రామం ఇలా నశించిపోవడం మంచిది కాదు. అందరం కలిసి దేవి కోరికను తీర్చి ఈ గ్రామాన్ని రక్షించాలంటే నరబలి జరగాల్సిందే. ఈ గ్రామం రక్షింపబడాలి. మేమెవరూ అడ్డురాం, రాఘవతో సహా. అర్థమైందా?
తన్ని పట్టుకోకండి. మీకు బలి ఇవ్వడానికి కావాల్సింది ఒక కన్య కదా. తనిప్పుడు కన్య కాదు, తనిప్పుడు సుమన్కి భార్య. కన్యత్వం కాదు ఇప్పుడు ముఖ్యం, నరబలి. బలి ఇచ్చి తీరాలి. ఓయ్ రావే.